हमने तो कभी जीवन में सोचा ही नहीं था कि कभी ऐसी जगह पर आकर के बैठने का सौभाग्य मिलेगा। लेकिन ये देश की जनता की कृपा है कि उसने हमें अवसर दिया है, तो मैं देश की जनता को विश्वास दिलाता हूँ, शरीर का कण कण, समय का पल पल सिर्फ और सिर्फ देशवासियों के लिए, सिर्फ देशवासियों के लिए। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మళ్ళీ మన ప్రశ్న పట్టుబడేమకాయ కానీ ఎన్కౌంటర్ చేసేద్దాం. రారా పట్టుబడేమకాయ, వీడు ఏం మాట్లాడుతున్నాడో వీనికి అర్థం ఉండదు, ఇప్పుడే ఏం చదివాడో అప్పుడే గుర్తుండదు, ఇప్పుడే ఏం చెప్పాడో అప్పుడే గుర్తుండదు. వీనికి ప్రతిసారి సారీ సారీ అంటుంటాడు, చదివేది ఒకటి చెప్పేది ఒకటి, సారీ సారీ అంటుంటాడు. ఇలాంటి వెధవలు ఎలా ఎందుకు వస్తారో ఏదో. సరేరా రారా బిడ్డ చూడబిడ్డిస్తారుగా, మా కర్మ ఏం చేయాలి, మేము చేసుకున్న పాపం. భారతదేశం మీలాంటి లుచ్చా నా కొడుకుల్ని కన్నందుకు భారతదేశమే సిగ్గుపడాలి. వచ్చేస్తాలే, వచ్చి రారా గజ్జుకుక్క అద్దా చేసేసి భర్తని చీట్ చేసేసి అనేది ఒక రకంగా ఏంటి, అదే కదా రాసింది ఆడు ఈ మనువులు లుచ్చా. ఇక్కడ మాత్రం చూడండి, అమ్మాయి మాత్రం అంటే అబ్బాయి వర్షానికి వచ్చారు చూడండి ఎలా అయిపోయిందో. అబ్బాయి సదాచార శూన్యుడైనా, అంటే వాడికి ఆచారం కట్టుబాట్లు ఏమీ తెలియకపోయినా, ఇంకొక స్త్రీ యందు అనురక్తుడైనా, అంటే ఇంకొక స్త్రీ అంటే ఇష్టపడి కోరికలు ఉన్నోడైనా, సద్గుణములు లేకపోయినా, ఆడి ఎదవ పరమ సొంత అయినా సరే భర్తను భార్య దేవుని వలె పూజించాలి. ఎందుకు భర్త దేవుడు అని చెప్పరా, చెప్పేసేయ్. అరే మనువుగా, అరే లుచ్చా చెప్పరా, భర్త దేవుడు అని చెప్పు. ఒరే లుచ్చా నా కొడక, గాడిద నా కొడక, మను చెప్పేయి, భర్తనే దేవుడు అని చెప్పానంటే ఎందుకు వస్తున్నా లుచ్చా నా కొడక. ఆయన చెప్పేది ఏంద్రా, భర్త దేవుడు అని మా గ్రంథాలు చెప్పారు కదా. ఏమని చెప్పారు, నీవు వినలేదేమి షాయద్ కదా. పతి ప్రత్యక్ష దైవము అని చెప్పారు. ఏమరా లుచ్చా కొడక. మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పాడు రా లుచ్చా కొడక. నీకు కాదులే, తల్లిదంటే నీకు దేవుడు కాదులే, వాళ్ళొక మనుషులు అవ్వలేదా. కానీ మా గ్రంథం ఏం చెప్పింది, తల్లిని కూడా దేవునిలా భావించు, తండ్రిని కూడా దేవుళ్ళు చూడు. ఏమరా లుచ్చా కొడక. ఇది ఒకటే కాదురో లుచ్చా నా కొడక, గాడిద కొడక. ఇంకోటి కూడా చెప్పాడు రా మన్ను. ఏం చెప్పాడు తెలుసా, నీలాంటి లుచ్చా నా కొడుకులు ఉంటారు కదా, నీలాంటి గాడిద నా కొడుకులు ఉంటారు కదా, మీలాంటి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు అంటే అతిథి దేవో భవ, అతిథి దేవో భవ అని మనం చెప్పాడు రా. నీలాంటి లుచ్చా నా కొడుకులు ఎవరింటికైనా పోయినప్పుడు హిందువులింటికి, వాళ్ళని కూడా దేవుళ్ళ భావించు అని చెప్పాడు రా లుచ్చా నా కొడక. వాళ్ళు చెప్పిందే ఈరోజు మాకు ఉరి అయ్యిందిరా లుచ్చా నా కొడక. మేము అతిథులను దేవోభావగా భావించినందుకేరా ఈరోజు మా దేశానికి ఈ బ్రిటిష్ లంజా కొడుకులు, తురుక లడగ లంజా కొడుకులు వచ్చి మమ్మల్ని పరిపాలించారా, బ్రతకడానికి వచ్చామని చెప్పి నా కొడుకులను ఆరాధించినందుకు, అతిథి దేవోభావ అని అన్నందుకు మేము తిన్నాం రా ఈరోజు. అన్నీ మంచిగా చెప్పాడరా మా మను. లచ్చా లంజా కొడుకులలా మీలాంటి లుచ్చా నా కొడుకులు, హేతువాదులు, కమ్యూనిస్టు నా కొడుకులు, బ్రిటిష్ లంజా కొడుకులు, ఔరంగజేబు లాంటి దుష్ట లక్షల లంజా కొడుకులు వచ్చి మా దేశాన్ని లూటీ చేశారా కొడక. నీకేం నొప్పిరా. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. 119 में इतनी अच्छी पार्टनरशिप चल रही. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. नहीं వాడు ఎంత ఎదవైనా సరే, వాడికి సద్గుణాలు లేకపోయినా, ఆచార కట్టుబాట్లు తెలియకపోయినా, వాడికి వేరే అమ్మాయి మీద ఆశ ఉన్నా, భార్య మాత్రం భర్తను దేవుడి వల్లే విన్నారు కదా ప్రేక్షకులు. ఈయన కొడుకు ఇప్పుడు చెప్పింది ఇప్పుడే గుర్తుండదు దీనికి, ప్రతి మాటకు సారీ చెప్తుంటాడు.
స్త్రీ మీదే చెప్పాల్సింది పురుషుడు చెప్తాడు, పురుషుడు చెప్పాల్సింది స్త్రీ మీద చెప్తాడు. అప్పుడే సారీ అని అడుగుతాడు. ఇలాంటి పిచ్చి నా కొడుకులు ఏమన్నా మీరు చెప్పు. అవురా, ఇప్పుడు అది మా హిందువులు ఇష్టం కదరా. నీ ఓటు అడగడానికి నువ్వు నాస్తికుడు అన్నావు కదా, నువ్వు కమ్యూనిస్ట్ కుక్క అన్నావు కదా, నీకేం సంబంధం రా లుచ్చా నా కొడక. जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा. नमस्ते. ఎందుకురా భార్య అని పెడతాం, అమ్మాయిని ఎందుకు పెడతాం? అమ్మాయి ప్లేస్లో ఏదన్నా ఒక స్లేవ్ అని పెట్టొచ్చుగా. దాసి, బానిస అవి కూడా ఉన్నాయిలే మనకు. దాసులు, దేవదాసులు అవి ఉన్నాయిగా. ఒరే గాడిద నా కొడక, ఒరే హిజడేకే ఔలాద్, ఒరే చార్మినార్ చెక్కే, ఒరే పిచ్చి నా కొడక, నువ్వు ఒక అబ్బకే పుట్టి ఉంటే మన ధర్మశాస్త్రంలో హిందూ ధర్మ ఏ గ్రంథాలైనా దాసులు దేవదాసులు పదం చూపించరా. అమ్మాయిలను దేవదాసులుగా వదలాలి, అమ్మాయిలను దాసులుగా చేయాలి అనే పదం చూపించరా, వాక్యం చూపించరా లుచ్చా నా కొడక. కనీసం అబ్జర్వ్ చేశారా మీరు? కనీసం ఆడవాళ్ళని అంటే భార్యలని, రిలేషన్షిప్లో ఉండే అమ్మాయిలని కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు వీడు. అంత కాదరా లుచ్చా కొడక, గాడిద కొడక, అమ్మాయిని మనిషిలాగా కూడా చూడట్లేదు అని చెప్తున్నావు కదరా. ఎక్కడ చూడట్లేదురా? ఏమన్నాడు రా మను? భర్త అసమర్థుడైనా, అనాచారుడైనా, వాడు ఇంకో అమ్మాయితో అనురుక్తుడైనా, సో నీ భక్తిని నీవు దేవుళ్ళ పూజించామని మంచి మాట చెప్తున్నావు కదరా. ఇక్కడ స్త్రీలకు కూడా చూడట్లేదని ఎక్కడ చెప్పాడురా? స్త్రీలకు కూడా ఎక్కడ చూడట్లేదురా? ఆమె సంసారము బాగుండాలంటే ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పారా లుచ్చా నా కొడక. మా సనాతన ధర్మంలో ఇంటికి ఇల్లాలు స్త్రీ అని చెప్పారు. ఏమ్రా, ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పారు కాబట్టి, సో నీకు పెళ్ళైన స్త్రీ ఉంటే ఆ స్త్రీ ఒక మగాడు తప్పు చేస్తున్నాడని, మగవాడు వేరే స్త్రీతో అనురుక్తుడు అయినా సరే, మగవాడు అనాచారుడైనా సరే, నువ్వు నీ కుటుంబం, నీ ఇల్లు, ఆ గౌరవం కాపాడడం కోసం నీ భర్తని నీవు దేవుళ్ళ భావించి జీవించమ్మా. అలా జీవించడం వల్ల నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఇల్లు బాగుంటుంది. ఒకవేళ నీ మొగుడు కూడా అలా వెధవయ్యాడని నువ్వు కూడా వెధవయ్యి నీ మొగుడులాగే వేరే భర్తలతో అనురుక్తురాలు అయితే మొత్తం సంసారం మొత్తం చిదిరైపోతుందిరా లుచ్చా నా కొడక. ఆ ఒక ఉద్దేశంతో స్త్రీకి మంచిది, తన ఇల్లును తాను కాపాడడం కోసం, తన ఇల్లును తాను బాగు చేసుకోవడం, దిద్దుకోవడం కోసం భర్త ఒక తప్పు చేసినా ఒకనాడు మళ్ళీ నీ తావకు వస్తాడు, మళ్ళీ నీతోనికి వస్తాడు. అది నీకి కట్టబడిన గంటుముడి. సో నీ ఇల్లు బంగారంగా ఉండాలంటే నీ భర్తనే నీవు దేవుళ్ళ పూజించమ్మా, నీ ఇల్లు స్వర్గంలో ఉంటుందని చెప్తుంటారు లుచ్చా నా కొడక. ఇప్పుడు మగవాడు వేరే స్త్రీతో అనురుక్తుడైనా, అనాచారుడైనా నువ్వు కూడా అలాగే చేయని చెప్పలేము రా లుచ్చా నా కొడక. మరి అలాగే చేయమంటే సంసారం ఉంటుందిరా? సంసారం, ఇల్లు అనేది సర్వనాశనం అయిపోతుంది రా లుచ్చా నా కొడక. ఇక్కడ మంచిది చెప్తుంటే నీకు చెడు కనిపించింది నీ యాంకామా. సో ప్రేక్షకులు మీరేమంటారు నేను చెప్పిన దాని మాట గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ నా కొడుకు ఇంకేం చెప్తాడో విందాం. రారా సోడా బుడ్డి సాలే చెప్పు. ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పరాపా ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ చేసేది? ఈ నరసక్కని అడిగాను, లేదన్నాడు, చీకొట్టాడు. ఈ గుడ్డని అడిగాను, లేదన్నాడు, చీకొట్టాడు. వాళ్ళు తిట్టానే పెడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? అత్తి ఏంటి? అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. నువ్వు చెప్పడం అంటే దారుణంగా స్త్రీల మీద వివక్ష ఉంది ఈ మనుధర్మ శాస్త్రం అనే పుస్తకంలో, ఈ మను అనే లుచ్చా రాసిన పుస్తకంలో. దీన్ని విమర్శిస్తే, ఈ మనుధర్మ శాస్త్రం విమర్శిస్తే భర్తలు పిసికేసుకొని రసం కార్చేసుకొని పాడేసుకుంటారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ లుచ్చా కొడుకు ఏమంటున్నాడు?
మను రాసిన మనోధర్మశాస్త్రంలో స్త్రీల మీద వివక్ష ఉంది. ఈ విషయాన్ని చెప్తుంటే బత్తాలు రసం గారించుకుని బాధపడతారు kasi అంటున్నాడు. అంటే ఈ వెధవ, ఈ గాడిద కొడుకు హిందువుల్ని బత్తాయిగలు అని పేరు పెడుతున్నాడు. హిందువులు ఈ నా కొడుకు ఎక్కడ దొరికినా వదలకండి, మొదలు తన్ని మాట్లాడండి నా కొడుకుని. హిందువుల్ని బత్తాయిలు అని తిడుతున్నాడు, వీడు అవమానిస్తున్నాడు. సో చూసుకోండి, ఎవరే లుచ్చా నా కొడక. మను స్త్రీల మీద వివక్ష చూపించాడని చెప్తున్నావు కదా లుచ్చా కొడక. ఇప్పుడు నీవు ఒకటి చెప్పావు కదా, ఎందుకురా మగుడే దేవుడు అని చెప్పి ఎందుకురా ఆడపిల్లని స్లేవ్ అని చెప్పి అంటున్నావు కదా లుచ్చా కొడక. మళ్ళీ ఇదే మాట ఒక గ్రంథంలో, అదే మీ మామూలు గ్రంథం, మీ ఆత్మీయ తల్లిదండ్రుల గ్రంథంలో స్త్రీ అంటే మనిషే కాదని చెప్పారు డీటెయిల్గా, ఓపెన్గా చెప్పాడు. స్త్రీ అంటే మనిషే కాదు, అది ఒక సెక్సువల్ వస్తువు. మగవాడు ఆనందపడే, సంతోషపడే, మనోరంజాన్ని ఇచ్చే ఒక వస్తువు అని చెప్పాడు అదే గ్రంథాల్లో, ఖురాన్లో. మళ్ళీ నీకు దమ్ముందా? నువ్వు ఒక అబ్బకే పుట్టావా? మీ అమ్మ నిన్ను ఒక అబ్బతోనే పుట్టించిందా? ఒకవేళ మీ అమ్మ నేను ఒక అబ్బకే కన్నది అనే నమ్మకం నీకు ఉంటే మళ్ళీ ఆ వివక్ష గురించి కూడా మాట్లాడరా. ఇప్పుడు మను గురించి రుచి అన్నావు, మనుని, అవునా? మళ్ళీ ఆ గ్రంథాల్లో, ఖురాన్లో ఆడదాన్ని ఓన్లీ మనిషే కాదు, ఓన్లీ సెక్స్ లేవు అని ఓపెన్గా చెప్పిన మాట ఉందిరా. ఇక్కడ మను ఏమి ఆడది సెక్స్ లేవని చెప్పలేదు. నీ భర్త వెధవైనా, ఇంకో స్త్రీతో అనురుక్తుడైనా వాణ్ణి నువ్వు దేవుళ్ళ భావించామని మంచి మాట చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్పారా? ఆడదంటే మనిషే కాదు, అదొక సెక్స్ లేవు వస్తువు, మగవానికి ఎంజాయ్ చేసే వస్తువు అని ఓపెన్గా చెప్పాడరా. మళ్ళీ ఒక అబ్బా మడ్డకు పుట్టింటే మళ్ళీ దీని గురించి, ఈ గ్రంథం గురించి కూడా మాట్లాడి మళ్ళీ వాళ్ళని ఏమి లుచ్చ అంటావా, ఏమంటావా? మళ్ళీ నువ్వు అని వీడియో చేసి చూపించాలి. నీవు ఒక అబ్బకు పుట్టింటే నీ వీడియో చేస్తావు. ఒకవేళ నీ అమ్మ 10 మంది 20 మందితో పుట్టించుకుని ఉంటే నీ వీడియో చేయవు. ఇది చూడు ప్రేక్షకులు ఇంకా కండిషన్, ఛాలెంజ్. మళ్ళీ ఏమైనా తెలుసరా లుచ్చా? ఆడది స్వర్గానికి పోదంటారా, నరకానికే పోతుందంట. ఎందుకంటే స్త్రీకి నెలసరి డేట్ వస్తుంది కదా, ఆ డేట్ వచ్చే దానికోసమే ఆవిడ అపరిశుద్ధురాలంట, ఆవిడని నరకానికే పంపిస్తాడంట అల్లా. మళ్ళీ దీని గురించి కూడా మాట్లాడరా లుచ్చా నా కొడక. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అది నెక్స్ట్ అమ్మా, దేవుడు వల్ల పూజించాలి. స్త్రీకి భర్తృ శుశ్రూష తప్ప ఇంకొక యజ్ఞం లేదు. అంటే భర్తని పూజించుకోవటం, ఆయన స్మరించుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం, ఆయనకి తమను తాము అర్పించుకోవటం తప్ప ఇది వేరే పని లేదు. ఇంకో యజ్ఞం లేదంట. అది యజ్ఞం వాళ్ళకి చూసారా మీరు భర్తని మంచిగా చూసుకోవడం మీకు యజ్ఞం. మీ గురించి మీరు పట్టించుకోక్కర్లా. వాడు వేరే అమ్మాయితో వెళ్ళినా మీరు భర్తను మాత్రం మీరు యజ్ఞంలాగా అన్ని పూజించాలా. వాడు వేరే అమ్మాయితో వెళ్ళిపోతున్నా సరే, కానీ అమ్మాయి మాత్రం పుట్టుకతోనే వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉంటుంది. మీరు వెళ్ళారా పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వాలిటీని పక్కన పెట్టండి. మీకు బేసిక్గా పుట్టుకతోనే ఆ ఇది ఉంటుంది అనమాట. వచ్చానా కొడుకు, रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ అంటే ఏంటరా లుచ్చా నా కొడక, ఏం చెప్పు అంటే నీ ప్రకారం ఏం చెప్పాలరా? అంటే భర్త వెధవైనా సరే, ఇంకో స్త్రీని పోయినా సరే, భార్య మాత్రం భర్తనే దేవుళ్ళ పూజించాలి, యజ్ఞాల్లో పూజించాలని చెప్పాడు కదా. అంటే తప్పు చెప్పాడని అర్థమా? ఏం చెప్పాలండే మనం? చూడమ్మా, నీ భర్త వేరే దానితో అనురుక్తుడైనా, ఎలా వెధవైనా, సో నీవు కూడా అలాగే వేరే భర్తను చూసుకో, వేరే భర్తతో వెళ్ళిపో, నీవు కూడా అనురక్తులాగే ఉండు, అనురక్తురాలే ఉండు. ఏమరా, ఇదే చెప్పాలి కదా. ఇది చెప్పి నీకు మంచిగా ఉన్నాం కదా. సరేరా, ఇప్పుడు నీవు పెళ్లి చేసుకున్న భార్యకి నీవు అనురక్తుడైతే, నీవు సదాచారుడు కాకపోతే, అంటే ప్రేక్షకులు ఈయన ఉద్దేశం ఏం చెప్పాలి, మనం ఏం చెప్పాలి ఉండే? నీ భర్త అనురుక్తుడైనా, సదాచారుడు కాకపోయినా, వేరే స్త్రీతో అనురుక్తుడైనా, నీ భర్తని నువ్వు దేవుళ్ళ పూజించమ్మా, యజ్ఞంలో పూజించమని చెప్పాడు కదా. అలా చెప్పకూడదంటే నీకు ఏం చెప్పాలి? నీ భర్త అనురుక్తుడైనా, సదాచారుడు కాకపోయినా, నీ భర్త వేరే స్త్రీతో అనురుక్తుడైనా, సో అలాగే నువ్వు కూడా వేరే భర్తతో అనురుక్తురాలయ్యి, వేరే భర్తతో ఎంజాయ్ చేయి అని చెప్పి ఉండాల్సింది కదా. ఈయన అర్థం అదే కదా. ఈయన అర్థం ప్రేక్షకులు ఏమరా,
అదే చెప్పాలి కదా. ఇప్పుడు ఏమంటావు, ఎందుకురా ఒక స్లేవ్ అని చెయ్యి, మొగడే దేవుడు అని చెప్పు అని చెప్తున్నావు కదా, అంటే చెప్పకూడదు కదా. ఇప్పుడు నీ ఉద్దేశం ఇదే ఉంటుంది కదా. ఇప్పుడు అలా చెప్పకూడదు అంటే ఏం చెప్పాలి, ఇలాగే చెప్పాలి కదా. మొగుడు ఏమైతే చేస్తాడో నువ్వు కూడా అది చెయ్యి అని చెప్పాలి వాడికి, ఎవరు కరం కదా. అప్పుడు కుటుంబం మంచిగా ఉంటుంది కదరా. ఎవరో లుచ్చా కొడక. సో ప్రేక్షకులు విన్నారు కదండి వాని మాటలు నా మాటలు. సో మీకు ఏది మంచిది అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాసి పంపండి. సో ఇలాంటి లుచ్చా నా కొడుకులు హిందూ ఆడవాళ్ళని మైండ్ చెడిపి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇలాంటి లుచ్చా, నీచ్, కమీన్, నికృష్ట, నాస్తిక కమ్యూనిస్ట్ కుక్కల్ని నమ్మకండి. ఇలాంటి నాస్తిక కుక్కల మాటలు నమ్మితే మీరు కూడా భ్రష్టులైపోతారు. అర్థమైంది కదా ప్రేక్షకులు. సో మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ విషయాన్ని అందరికీ ముట్టేలా చేసే జవాబారి మీది, సరేనా. సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. అందరూ చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.